హాయ్ హలో వెల్కమ్ టు మగ్వా ఛానల్. పరుగుల రాణి అంటే పీటీ ఉష మాత్రమే అని అభిప్రాయానికి ప్రాయం చెల్లించే అమ్మాయే. కండలు కలిగి తిరిగిన దేహంతో అంటే అట్లెట్స్ గ్లామర్ రంగంలో సక్సెస్ కావడం కష్టమేననే భావనకు నూకలు చెల్లించే స్లిమ్ ట్రిమ్ గర్ల్. భారతీయ క్రీడా రంగానికి గ్లామర్ అద్దిన ఆ తొలి స్పోర్ట్స్ స్టార్ రన్నర్గా రాణించింది. రంగుల లోకంలోనూ తలుక్కుమంది. పేరులోనే హ్యాట్స్ పవర్ ఉన్న ఆ పరుగుల కుప్ప ఇప్పుడు ఏం చేస్తుంది? ఏ విజయం వైపు పరుగులు తీస్తుంది? స్టార్ల గురించి చెప్పుతున్నప్పుడు సినిమా రంగంలోకి వచ్చి దూసుకుపోయారంటాం. అయితే అశ్విని నాచప్ప మాత్రం దూసుకుపోతూనే సినిమా రంగంలోకి వచ్చారు. కర్ణాటకలోని కొడుగు ప్రాంతానికి చెందిన అశ్విని అట్లేగా ఎన్నో సంచలనాలను నమోదు చేశారు. అర్జున అవార్డుతో సహా అత్యున్నత పురస్కారాలెన్నో సొంతం చేసుకున్నారు. తన పేరుతోనే రూపొందించిన చిత్రంతో సినీ రంగంలోకి సైతం ప్రవేశించారు. స్ప్రింటర్గా రాణిస్తున్న యువతి సిల్వర్ స్క్రీన్ మీద హీరోయిన్గా వెలవెలబోవడం ఖాయమనే అంచనాలను తలకిందులు చేస్తూ తొలి చిత్రంతోనే హిట్ కొట్టారు. దాదాపు 12 సంవత్సరాల సుదీర్ఘ క్రీడా రంగం కెరియర్ తర్వాత అత్యంత విజయవంతమైన ఈ మాజీ స్పోర్ట్స్ స్టార్ ఎటువైపు వెళ్లారు? 5 సినిమాల్లో నటించి నటిగాను గుర్తింపు తెచ్చుకున్న ఈ స్టార్ ఇప్పుడేం చేస్తున్నారు? రన్నర్, విన్నర్, స్పోర్ట్స్ వర్కర్ అశ్విని నాజప్ప తన సినీ స్పోర్ట్స్ కెరియర్ అనంతరం 2003 దాకా విజయ బ్యాంక్ ఉద్యోగినిగా కొనసాగారు. అనంతరం బెంగళూరు పరిసరాల్లోని అనాథ పిల్లలను ఆదుకునేందుకు పరిక్రా హ్యూమనిటీ ఫౌండేషన్ బోర్డులో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం ఈ ఫౌండేషన్ను 4 సెంటర్లో 1000 మంది దాకా చిన్నారులకు చేయూత ఇస్తుంది. అదేవిధంగా మానసిక వికలాంగులకు క్రీడల్లో శిక్షణ అందించేందుకు ఏర్పాటైన స్పెషల్ ఒలింపిక్ ప్రోగ్రాంలో కూడా అశ్విని భాగం పంచుకున్నారు. గ్రామ ప్రాంతాల్లో క్రీడా సమాజాలను నిర్మిస్తూ ఆ పునాది మీద మరింత మంది ఛాంపియన్లు ఉద్భవిస్తున్నారనేది అశ్విని నమ్మకం. అందుకు అనుగుణంగా తన భర్త దత్తా కురంబాయ, ఆయన కూడా మాజీ హాకీ క్రీడాకారుడు, తో కలిసి గ్రామీణ ప్రాంతానికి సేవ చేయడానికి స్వస్థలంలో అకాడమీ ఆఫ్ లెర్నింగ్ స్పోర్ట్స్ ను ప్రారంభించారు. దక్షిణాది కూర్గ్ ప్రాంత శ్రేణుల్లో నెలకొల్పిన ఈ సంస్థ నిలకడగా తన ఆశ సాధన వైపు సాగిపోతుంది. అశ్విని నాజప్ప స్పోర్ట్స్ ఫౌండేషన్ పేరిట అత్యున్నత క్రీడా కార్యక్రమాలని కూడా నిర్వహిస్తున్నారు. బెంగళూరులో కాంతివీర స్టేడియం దగ్గరలో ఉండేవాళ్ళం. మా కోచ్ మహేందర్ సింగ్ మేం చేసిన ప్రతి పరుగుకు ఒక స్వీట్ ఇచ్చేవారు. ఆ స్వీట్ కోసం తెగ పరుగు తీసేదాన్ని. ఎన్ని పోటీల్లో గెలిచినా తొలి రాష్ట్ర స్థాయి పోటీలో గెలుపు, 200 మీటర్ల పోటీలో పీటీ ఉషను ఓడించడం మరచిపోలేను అన్నారామె. అమెరికన్ అథ్లెట్ స్పోర్ట్స్ గిఫ్ట్ జాయినర్తో కలిసి తనను పోల్చడం గురించి చెప్తూ, ఆ పోలిక నాకు గొప్పగానే ఉండేది, అయితే నేనెప్పుడు ఆమెను అనుకరించలేదు అన్నారు అశ్విని నాజప్ప. అంత గొప్ప క్రీడాకారిణి ఏపీలెస్సీతో మృతి చెందడం తనకెంతో కలిచివేసిందట. నేను సినిమాల్లోనూ ఢిల్లీలోని నెహ్రూ స్టేడియంలో కలిసిన ఓ నిర్మాణ సంస్థ ప్రతినిధి నన్ను హీరోయిన్గా పెట్టి సినిమా తీద్దాం అనుకుంటున్నానని చెబితే వద్దన్నా. అయితే వాళ్ళు పట్టు విడక పోవడంతో ఓకే చెప్పేశా. షూటింగ్ సమయంలో నాకెంతో గౌరవం లభించింది. సినిమాలకు మల్లగానే నా పనైపోతుంది విమర్శకులు అన్నారు. కానీ నేను ఆ తర్వాత కూడా జాతీయ స్థాయిలో 4 గోల్డ్ మెడల్స్ సాధించాను. భర్త గురించి చెప్పమంటే తెగ వాగేసే నాలా కాకుండా ఆయన ఇంట్రోవర్డ్, అయితే మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్నవారు. అది ఒకసారి నొప్పించుకోకండి అంటారు నవ్వుతూ. అశ్విని కుమార్తెల్లో అనిషా బ్యాట్మెన్ క్రీడాకారిణిగా జాతీయ స్థాయి వేదికలపై సత్తా ప్రదర్శిస్తుంటే, దీపాలి గోల్ఫ్ను ఎంచుకుంది. తన 2 కూతుళ్లతో గడపడాన్ని ఇష్టపడతానంటున్నారు ఆమె. వాళ్ళిద్దరూ క్రీడాకారుల కంటే ముందు మంచి మానవతావాదులుగా కావాలని ఆశపడుతున్నాను అన్నారు అశ్విని నాజప్ప. లంచాలు, అవినీతి క్రీడా రంగాన్ని కూడా భ్రష్టు పట్టిస్తున్నాయని ఆవేదన చెందుతున్నా అన్నారు అశ్విని.
ఆ విషయంలో ఉద్యమిస్తున్నాను. క్రీడా రంగాన్ని రాజకీయాలకు వేదికగా మార్చవద్దంటూ ఇటీవల చేపట్టిన ఆందోళనకు నాయకత్వం వహించారు. మన దేశంలో క్రీడా ప్రతిభకు పట్టిన రాజకీయ గ్రహణం తొలగిపోతే మరిన్ని విజయాలు సాధించగలం అంటారామే. భవిష్యత్తులో నటనపై మళ్ళీ దృష్టి సారించే అవకాశం ఉందా అంటే నేను నటించడమా అంటూ గట్టిగా నవ్వేశారు. 45 ఏళ్ల వయసులోనూ సడలిని సౌందర్యంతో మెరిసిపోయే ఈ అశ్విని నక్షత్రం సినీ విని ఆకాశంలో మళ్ళీ తలుక్కుమంటే చూడాలని అభిమానులు ఆకాశించడంలో తప్పేముంది. చూశారు కదండి, ఇలాంటి ఇన్స్పిరేషన్ మగువుల గురించి తెలుసుకోవాలి అంటే మగువ ఛానల్ని చూస్తూనే ఉండండి. నా పేరు ఎన్ సత్యవతి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ GRTV. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.